దీపక్ స్ట్రాటజీ ఎలా అనిపించింది మీకు? దీపక్ డెఫినైట్‌లీ తను ఆ సీట్ రేసి ముందెళ్ళి ఆ స్టూల్‌లో కూర్చోలేనప్పుడు తను ఇంకా తెలిసిపోతుంది ఇంకా ముగ్గురే మిగిలినప్పుడు తన్ని వీక్ కంటెస్టెంట్‌గా చేస్తే తను అపోజిట్ టీమ్ మెంబర్స్‌లోకి లైక్ వీక్ టీమ్‌లోకెళ్తే తను ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి తను టీమ్ లీడర్ అవ్వచ్చు. తను అక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది స్ట్రాంగ్ ఉన్నారు. అమన్, రోహిత్ వీళ్ళందరూ స్ట్రాంగ్ గానే ఉన్నారు ఫిజికల్‌గా. సో, ఇక్కడి నుంచి తను అపోజిట్ టీమ్‌కెళ్తేనే తనకి ప్రూవ్ చేసుకోవటానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. తనకి స్కోప్ ఎక్కువుంటదని తను స్ట్రాటజీ ప్లే చేశాడు. బట్ అది దొరికిపోతున్నాడు. అది మిస్‌ఫైర్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడ అప్రిషియేషన్ రావట్లేదు దీపక్‌కి. దీపక్‌కి కొంచెం బ్యాక్ ఫైర్ అయితున్నాయి తన ఐడియాస్ అంతా. సో, ఆలోచించాలి దీపక్ క్లెవర్ ప్లే వేస్తున్నాడా? గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి స్ట్రాటజీస్ వల్ల లాభం ఉంటుందా? నష్టం ఉంటుందా? కామెంట్ చేయండి.